శివ వంటి సంచలనాత్మక చిత్రాలతో సినీ పరిశ్రమలో సంచలనాలు సృష్టించి సర్కార్ వంటి హిట్లతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తన దృష్టిని వివాదాస్పద చిత్రాల తీయడంపై మళ్లించారు. కేవలం తన సినిమాలకే కాదు, కానీ సోషల్ మీడియాలో తన రెచ్చగొట్టే ప్రకటనలకు కూడా. ఇటీవల జరిగిన ఓ ఘటనలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డులపై ఆర్జీవీ అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదం రేపారు. భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన ఈ గౌరవనీయమైన అవార్డును అందుకున్నవారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ, రాజకీయ నాయకులు మరియు ఇతర ప్రముఖుల నుండి అభినందనలు వెల్లువెత్తడంతో ఆర్జీవీ తన అసాధారణ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ట్విట్టర్లోకి వెళ్లారు. చిరంజీవికి లభించిన గుర్తింపును అతను ప్రశ్నించడమే కాకుండా ఇతర అవార్డు గ్రహీతలైన పద్మ సుబ్రహ్మణ్యం మరియు బిందేశ్వర్ పాఠక్లను కూడా ప్రస్తావించాడు. వారి పేర్లను తాను ఇంతకు ముందు వినలేదని పేర్కొన్నాడు. పద్మవిభూషణ్పై చిరంజీవి ఆనందాన్ని వ్యంగ్యం చేస్తూ ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ నెటిజన్ల నుండి తీవ్ర ప్రతిస్పందనను రేకెత్తించింది. సోషల్ మీడియా ఎదురుదెబ్బలు ప్రశంసల అవసరాన్ని నొక్కిచెప్పాయి మరియు ఆర్జీవీ యొక్క వైఖరి గురించి ప్రశ్నలు లేవనెత్తాయి. కొందరు అతని వ్యాఖ్యలు అసూయతో ఆజ్యం పోసినట్లు కనిపించాయి. కోలాహలం ఉన్నప్పటికీ ఈ సంఘటన రామ్ గోపాల్ వర్మను మరోసారి వెలుగులోకి తెచ్చింది. తెరపై మరియు వెలుపల వివాదాలను సృష్టించడంలో అతని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. అభిమానులు మరియు విమర్శకులు ఇలానే వేడి చర్చల్లో పాల్గొంటున్నందున ఈ తాజా వివాదం పరిశ్రమలో మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో ఆర్జీవీ యొక్క స్థితిని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. నవీకరణల కోసం చూస్తున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.